ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా అదే జరిగింది. ఏమి కుటుంబం అండి అది. అందుకే వెళ్ళేటప్పుడే నేను చెప్పాను అదొక పనికి మాలిన కుటుంబం, పద్ధతులు లేని కుటుంబం అని. మీరు నా మాట కాదని నన్ను కొరకరా చూసి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? మీరు కరెక్టా నేను కరెక్టా? 3 ముళ్ళు పడక ముందే మోసే కడుపు, పైగా మోసం చేశాడంటూ వీధిన పడి అరుపు. వాణ్ణి అదిరించి బెదిరించి పెళ్లికి ఒప్పించి తీరా తాళి కట్టే ముందు చీప్పో అంటుందా? ఏం పిల్లండి అది. తల్లి మంచిదైతేనే పిల్ల మంచిదవుతుంది అంటారు. ఆవిడ బుద్ధులే దీనికొచ్చుంటాయి. ఏమైనా పెద్దవాళ్ళు ఊరికే అనరు. విత్తొకటైతే చెట్టు ఒకటి అవుతుందా అని. ఆపండి అత్తయ్య. ఇప్పటికే చాలా మాట్లాడారు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ మౌనంగా ఉండలేను. నేనేం లేని మాట కాని మాట అనలేదు. ఉన్న మాట అంటే నీకంత ఉక్రోషం ఎందుకు? నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. విజయలక్ష్మి, మాట్లాడకుండా ఉండలేవా? ఏదో గొడవ చేస్తానే. ఇది మరీ బాగుందండి. నేను గొడవ చేయడం ఏంటండి? ఇదే కదా సుయ్యి అంటూ సుయ్యని పందెం కోళ్ళ నా మీదకి వస్తుంది. ఆ తల్లి గుణాలే ఈవిడి గారికి వచ్చాయి. మా అమ్మ బంగారం, మా కుటుంబం మేలిమి బంగారం. అనవసరంగా మా కుటుంబం గురించి మా అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఏంటే బంగారం బంగారం అంటూ తెగ నీరుగుతున్నావు? మాటకి మాట అంటూ పౌరుషానికి దిగుతున్నావు. చూడండి, ఈ విషయంలో మా అమ్మదే తప్పు లేదు. అసలు ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ ఆమెను తప్పు పట్టలేం. ఆమె కన్నా మేము ముగ్గురు ఆడపిల్లలం కూడా మంచి వాళ్ళమే. ఈ రోజుల్లో పిల్లల్ని బట్టి వాళ్ళ కన్నవాళ్ళని, కన్నవాళ్ళని బట్టి పిల్లల్ని తప్పు పట్టలేం. ఎందుకంటే ఆడపిల్ల బయట అడుగు పెట్టగానే తప్పు చేయడానికి 1,00,000 కారణాలున్నాయి. అయినా నా చెల్లెలు వాడు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు అని నమ్మి మోసపోయింది.
అందుకే ఊరంతా వాడి మోసం తెలిసేలా చేసి వాడిని చీకొట్టి జనం ముందు తలదించుకునేలా చేసింది. వాడి జీవితానికి పెళ్లి కాకుండా శిక్ష వేసింది. అదే అర్థం చేసుకోండి. అంతేకాని మా అమ్మని తప్పుగా మాట్లాడకండి. ఏయ్, నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకే. పిల్లల పెంపకం తల్లి చేతిలో ఉంటుంది. పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు అదుపులో ఉండరే. తల్లిదండ్రులంటే భయభక్తులు ఉండేలా పెంచాలి. చూడండి అత్తయ్య, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మ గురించి మరో మాట మాట్లాడకండి. కావ్య, దాని గుణం తెలిసిందే కదా, వదిలే. మీరే చూస్తున్నారు కదా మావయ్య, నేను మాత్రం ఎంతసేపని ఓపిక పట్టగలను? తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా. అది రేపేదైనా చిన్న తప్పు చేస్తే అత్తయ్య పెంపకం తప్పంటే అత్తయ్య మంచిది కాదంటే ఊరుకుంటుందా? ఏమే పొగరబోద్దానా? నా కూతురు తప్పు చేయాలని శాపరార్థాలు పెడుతున్నావా? ఎంత అహంకారమే నీకు! నిన్ను మీ చెయ్యి ఆపి తిరిగి కొట్టడం పెద్ద పనేం కాదు. మర్యాద కోసం ఆగుతున్నాను, గౌరవం ఇచ్చి వెనక్కి తగ్గుతున్నాను. అర్థం చేసుకోండి. కావ్య, నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? మా అమ్మ చేపట్టుకుని ఆపే ధైర్యం వచ్చేస్తుందా నీకు? అది కాదు మల్స్, అత్తయ్య నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తారు. ఎత్తితే ఎత్తింది, అందుకని తిరిగి కొట్టడం పెద్ద పనేం కాదంటున్నావు. మా అమ్మని కొడతావు నువ్వు? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఐ నో ఇట్ కావ్య, ఐ కెన్ అండర్స్టాండ్. నీ క్యారెక్టర్ అంటే ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. పోను పోను నీకు ఎదిరించి మాట్లాడడం బాగా ఎక్కువైపోయింది. యునో, మై మామ్ ఈస్ వెరీ ఫ్రాంక్. మనసులో ఉన్నది మొహం మీద చెప్పేస్తుంది. అందుకని నువ్వు ఆమెను ఎదిరించి మాడతావా? కావ్య, ఐ డోంట్ లైక్ దిస్ యాటిట్యూడ్. వాట్ డు యు థింక్ యువర్ సెల్ఫ్? ఒరేయ్, ఇందులో కావ్య తప్పేం లేదురా, తప్పంతా మీ అమ్మదేరా. లెట్ ఇట్ బి డాడ్. మీరు తప్పు చేస్తారని మిమ్మల్ని ఎదిరిస్తే మీరు ఊరుకుంటారా? విల్ యాక్సెప్ట్ దాట్? వయసుకు మర్యాద ఇవ్వద్దా? బాగా అడిగావురా, చాలా బాగా అడిగావు. మీరందరూ ఉండగానే ఏదో కోపంలో చెయ్యెత్తితే చెయ్యి మెలేసింది. అదే మీరెవరూ లేకపోతే నా గొంతు నులివి చంపేస్తుందిరా. యు సీ, మా అమ్మ కన్నీళ్లకు కారణం నువ్వే. అది కాదు మల్స్, దయచేసి నన్ను అర్థం చేసుకో. తను మా అమ్మ గురించి, మా ఫ్యామిలీ గురించి చాలా తప్పుగా మాట్లాడారు. అయితే నువ్వెంతంటే అంతా మారుతావా? చూడు కావ్య, దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టి నేను ఇవాళ ఇంత రేంజ్కి ఎదిగానంటే దానికి ముఖ్య కారణం మా అమ్మే. ఆవిడ లేకపోతే నేను లేను. ఆవిడ ప్రేమ, శ్రమ, అంకిత భావం నా ఎదుగుదల వెనకాల దాగి ఉన్నాయి. ఆవిడతో ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే బీ కేర్ఫుల్. విన్నావుగా నా కొడుకేం చెప్పాడో? నేనంటే వాడికి ప్రాణం. అలాంటి నా కొడుకుని నీ కొంగున ముడేసుకుని నా మీద మిడిసి పడదాం అనుకుంటున్నావా? ఇప్పుడు అర్థమైంది కదా, వాడు నా రక్తం పంచుకు పుట్టిన నా కన్న కొడుకే. నన్ను ఎవరేమన్నా వాడు విలువిల్లాడిపోతాడు. నేను తలుచుకుంటే నీ పొగరనచి ఓ మూల పిల్లిని కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతా. ఏదోలే, వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న పిల్ల కదా అని క్షమించి వదిలేస్తున్నా. చూడు, ఎప్పుడైనా నీ జీవితం నా కాలు కింద చెప్పానే. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. వీడిలాగే కూర్చుంటే మొదటికి మోసం వస్తుంది. వాడిని సంతకం పెట్టనీడు, పైగా అడ్డుపడతాడమ్మా. నన్నే చేయమంటావరా? మెడపెట్టుకుని బయటికి గిట్టేమంటావా? ఏళ్ళాడ్సిల్లా పట్టుకుని వేలాడుతున్నారు. నేను పంపిస్తాను గారు, ఫుడ్ కంగారు పడుకో. ఎలాగోలా పంపించమ్మా, లేకపోతే మన కష్టాలప్పుడు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. నువ్వే కంగారు పడకరా, నేను పంపిస్తాను కదా. శివ, అమ్మా,
ఎంతసేపు కూర్చుంటావు? అంటే నాకేం ఇబ్బంది లేదనుకో, కాకపోతే నీ టైం అంతా వృధా అయిపోతుంది కదా అని. సరే కానీ కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అబ్బే అవేమొద్దమ్మా. శివ, ఏదో 10 పరకో సంపాదించుకునేవాడివి. ఇలా కూర్చొని కిరాయిలు వదులుకుంటే ఎలా చెప్పు? మీరు తెచ్చిన పలహారాలన్నీ నేను అర్చనకి ఇస్తానులే. అలా అని మిమ్మల్ని వెళ్ళమని కాదు. హాస్పిటల్లో పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళారు కదా, ఎంత టైం పడుతుందో ఏమో, అందుకనే చెప్పారు శివ. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను, ఉండమ్మా. అయ్యయ్యో, వాడు ఫోన్ ఇక్కడే ఉన్నట్టుంది, మర్చిపోయి వెళ్ళినట్టున్నాడు. అదృష్టం బాగుంది, వాడు ఫోన్ మర్చిపోయి వెళ్ళినట్టున్నాడు. అవును, ఫోన్ ఇక్కడే పెట్టేలేడు. ఏం చేద్దాం? సరే పదండి, మనం వెళదాం. ఎంతసేపు అని వెయిట్ చేస్తాం? అమ్మాయి చెప్పింది కూడా నిజమే శివా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. 4 డబ్బులు సంపాదించుకుంటేనే కదా ఇల్లు గడిచేది. గోపి వాళ్ళు రాగానే నేను చెప్తానులే. సరేనమ్మా, ఈ పలహారాలన్నీ అర్చనకి ఇవ్వండి. నేను తర్వాత షెడ్కి వెళ్ళి గోపిని కలుస్తాను. వస్తానమ్మా. అలాగే శివా. వస్తానంటీ. మంచిదమ్మా, వెళ్ళరండి. అమ్మయ్యా. వెళ్ళారు లేదు, చూసొస్తానండి. ఏమైందండి? అదే అర్థం కావట్లేదే, కొంచెం ముందు చూస్తాను. ఏమే, గోపి అర్చన వచ్చారే? ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి అరగంట అయిందిరా. మీరు వస్తారని ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఇప్పుడే బయలుదేరాం. ఇదేట్రా, వీడున్నప్పుడే వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడేం చేద్దాంరా? అదేని నాకు కూడా అర్థం కావటం లేదు. అయ్యో, ఇదెక్కడ గోల్రా బాబు. మీరు గుడికి వెళ్ళారని, అటు నుంచి అటు హాస్పిటల్కి చెకప్కి వెళ్తారని అమ్మ చెప్పింది. లేట్ అవుతుంది కదా అని మేము బయలుదేరాం. చెకప్ ఏం లేదన్నయ్యా, అయినా మేము చెకప్కి వెళ్ళి 15 రోజులే అయింది. ముందు మీరు లోపలికి పదండి. అలాగేనమ్మా. రామ్మా అర్చన, రా గోపి. మీరు రావడం ఆలస్యం అవుతుందేమోనని నువ్వు వెళ్ళి నీ బ్రతుకు తెరువు చూసుకో శివా అన్నాను. వాళ్ళిప్పుడు ఇలా బయలుదేరారు, టయానికి మీరు వచ్చేశారు. అర్చన, నీకోసం పలహారాలు తీసుకొచ్చాం. ఎందుకు వదిన నువ్వు శ్రమ తీసుకోవడం? ఇందులో శ్రమే ఉంది అర్చన. లేవలేని మనిషివని ఏవో 4 అరుసులు మురుకులు చేసి తీసుకొచ్చాను. సర్లే రండి. రా అన్నయ్య. ఎరవాసు, కాగితాలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, కానీ వాళ్ళు వచ్చారు కదా, ముందు వెళ్ళి వాళ్ళ సంగతి చూడనియా, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. పర్వాలేదురా, వాళ్ళేమన్నా పరాయి వాళ్ళ. అయినా నా గురించి శివగాడికి తెలియని రహస్యాలు ఏముంటాయి చెప్పు. ముందు కాగితాలు ఎట్టివు, సంతకం పెట్టిస్తాను. నా గురించి నువ్వెందుకురా వెయిట్ చేయడం? వాడికేం తొందర లేదులేరా, వాడు కాసేపు ఉంటాడులే. నువ్వు శివ వాళ్ళతో మాట్లాడు, వెళ్ళు. ఏంట్రా ఇవి ఇవ్వ నువ్వంటున్నావు? పర్వాలేదు, తర్వాత చూద్దామని వాళ్ళు అంటున్నారు. ఏంటి విషయం? ఏం లేదు బావా, వాసు వాళ్ళ మామగారు వీడితో బిజినెస్ పెట్టిద్దాం అనుకున్నారు. అంత డబ్బులు మన దగ్గర లేవుగా, అందుకే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి వీడితో బిజినెస్ పెట్టిద్దామని డిసైడ్ అయ్యాం. ఆ కాగితాల గురించి వీడు చెప్తున్నాడు, ఈలోపు నువ్వే అడిగావు. ఏంట్రా, ఇల్లు తాకట్టు పెడుతున్నావా? అవును బావా, అసలు నేను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వీడు సెటిల్ అయిపోయి ఉండేవాడు. ఇంతకు ముందులా చెడ్డ తిరుగుళ్ళు తిరిగేవాడు కాదు. అది బావా జరిగింది. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. రేయ్, బుద్ధి తక్కువ నిర్ణయం తీసుకున్నావు. పనికి మాలిన ఆలోచన చేశావు.
నీ నిర్ణయం తప్పురా. వాడు వ్యాపారం చేసుకోవడానికి నీ షెడ్ కావాలన్నాడు. ఇవనా నువ్వంటే తప్ప చెడ్డవాడు అయిపోతావా? రేయ్, నువ్వు వీడి మేలుకొని బాగుపడతాడని ఆశపడి ఇచ్చిన అవకాశాలు లోకంలో ఏ అన్నయ్య తమ్ముడికి ఇచ్చి ఉండడరా. వాటిలో ఏ ఒక్క అవకాశాన్నైనా వీడు ఉపయోగించుకుని బాగుపడే ఆలోచన చేస్తాడా? ఇప్పుడు నువ్వు ఇలా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే సక్రమంగా వ్యాపారం చేసి ఆహా అని జనం అనుకునేంత గొప్పగా ఎదుగుతాడంటావా? ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వీడు సద్వినియోగపరచుకోడురా. ఇదిగో చూడండి, నా గురించి అనవసరంగా కల్పించుకొని మాట్లాడకండి. మీకు నాకు మధ్య గొడవ ఎప్పుడో సమసిపోయింది. మన మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఇది మాకు నా అన్నయ్యకి సంబంధించిన విషయం. దయచేసి మీరు తలదోర్చకండి. తలదోర్చకుండా ఎలా ఉండగలను? ఎందుకు తలదోర్చకూడదు? రేయ్ గోపి, నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి తల్లి కొడుకు ఏదో నసుకుతూనే ఉన్నారు. ఎందుకు వచ్చారా అన్నాడు చిరాకు పడుతున్నారా? మమ్మల్ని బయటికి పంపించాలని నానా తంటాలు పడుతున్నారు. నాకేదో అనుమానంగానే ఉందిరా. వీళ్ళేదో ప్లాన్ వేశారని ఊహించా. ఇప్పుడు బయటపడిపోయింది. నా అనుమానం నిజమైంది. ఓకే, నేను ఇక్కడుంటే వీళ్ళ ఆటలు సాగమని నన్ను బయటికి పంపించాలని చూశారా? మేము ఎదురుపడగానే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదురా. ఎందుకు శివ అలా మాట్లాడుతున్నావు? సత్య ప్రమాణంగా నా మనసు ఏ దురుద్దేశం లేదు. నిజంగా నేను నీ బ్రతుకు తెరువు గురించి ఆలోచించి నీ మంచి కోరే మంచి ఉద్దేశంతోనే అలా మాట్లాడారు. చూసావా గోపి, చూసావా మంచిగా పోతే చెడు ఎదురైనట్టు ఎలా మాట్లాడుతున్నాడు? బావా, ఎందుకురా అమ్మ గురించి అలా మాట్లాడతావు? నీకు తెలియదు ఆవిడ ఎంత మారిందో. అయినా ఈ నిర్ణయం ఇవాళ తీసుకుంది కాదురా. ఈరోజు మంచి రోజు కాబట్టి వాసుగాడు కాగితాలు తీసుకొస్తే సంతకాలు పెట్టిస్తానని చెప్పాను, అంతే. ఏయ్, నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా అది తప్పుడు నిర్ణయమే. దయచేసి పిచ్చి పని మానుకో, లేకపోతే నువ్వే మోసపోతావు. నీ జీవితమే అన్యాయం అయిపోతుంది. తెలిసి నిప్పుల్లో చేతులు పెట్టకు. తర్వాత తప్పు చేశాను రా అని తలపట్టు కూర్చున్నా ప్రయోజనం ఉండదు. నష్టపోతావురా. దయచేసి ఆ ప్రయత్నం మానుకో. ఎందుకు బావ అరుస్తావు? ఎందుకు అరుస్తావు? ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయినాయని ఇంటి కాగితాలని తాకట్టు మాత్రమే పెడుతున్నావు, అంతే కదా? దానికే నిప్పులో చేతులు పెట్టకు, కాలిపోతాయి, నష్టపోతావంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అలాగనిపిస్తుందిరా. అవసరం తీరిన తర్వాత నీ స్థానం మారిపోతుంది. నిలువ నీడుండదు. ఆదుకోవడానికి ముందుకు వీళ్ళెవరూ రారా. అసలు నువ్వెవరి కోసం ఇల్లు తాకట్టు పెడుతున్నావో ఒక్కసారి ఆలోచించావా? వాడు గాలి ఎదవరా. నెంబర్ 1 కిలాడి, స్వార్థపరుడు. వీడి కోసం బంగారం లాంటి ఇల్లు తాకట్టు పెడతావా? రేయ్, మళ్ళీ ఒక్కసారి ఆలోచించరా. రే శివ, నువ్వు ఇలాగా వింటున్నావా అన్నయ్య? నీ ముందే నా గురించి ఎలా మాట్లాడుతున్నాడో? ఇలాగే ఆవేశపడి ఆ రోజు నీతో మంచితనంగా మాట్లాడి వెళ్దామని వచ్చిన నా మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు చూసావా ఎలా నన్ను పనికిమాలిన వేదం అంటున్నాడో? అంటానురా, ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంటాను. ఏ కాదా? నువ్వు ఎదవ కాదా? ఎదవన్నా రెదవి, పనికిరాని అడ్డగాడిదివి. నువ్వు దుర్మార్గుడివి కాకపోతే మంచివాడివా? నీ గురించి నాకు తెలీదా? అయినా ఇన్నాళ్ళ నుండి లేని ప్రేమ ఏంటి కొత్తగా పుట్టుకొచ్చింది? ఏంటి సంగతే? బావా, ఎందుకురా కేకలేస్తున్నావు? నువ్వు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. వాసుగాడు ఇంతకు ముందులా కాదురా, చాలా మారాడు. వాడు బుద్ధిగా వ్యాపారం చేసుకుని బాగా సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక. అందుకే ఇలా చేస్తున్నాను, అర్థమైందా? వాసు, కాగితాలేటి, సంతకాలు పెట్టిస్తా. నేను ఎంత చెప్తున్నా వీడి గురించి? కాగితాలు ఇవ్వు, సంతకాలు పెడతానంటున్నావు. అసలు నీకు బుద్ధుందా?